ఇప్పుడైతే నేను ఇందులో పోపు గింజలు వేసుకున్నాను. కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు కూడా బాగుంటాయి కానీ నా దగ్గర లేవండి ఇంట్లో, అందుకే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. పండు మిర్చి కాబట్టి పచ్చిమిర్చి అయినా బాగుంటుంది పోపుకి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నానండి. బాగా కలుపుకున్నాం ఒకసారి కలిసేవాడికి. పోపు గింజలు కొంచెం పచ్చళ్ళు ఎక్కువనే వేసుకోవాలండి, మంచిగా పండు కింద తగులుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఆల్రెడీ పచ్చళ్ళు వేసాను కాబట్టి ఇంకా కొంచెం తక్కువ వేసుకుంటాను. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ పోపు గింజలు వేసుకుంటామండి పచ్చళ్ళు. ఆహా, మంచి స్మెల్ వస్తుందండి. అందరికీ నమస్తే. ఈ పచ్చడి ఈజీగా ఎవరైనా ఈ విధంగా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ కాంచి చిన్నపిల్లల వరకు మంచిగా ఇష్టంగా తినే పచ్చడి అండి ఇది. ఇందులో కనుక కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది పెసరట్టుగా ఇంకా సూపర్ ఉంటుందండి. ఇలా చేసుకోవాలంటే నేను సింపుల్గా ఇలా చేసుకున్నాను చూడండి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. ఎంత బాగుందో చూడండి. పచ్చడి చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇప్పుడే. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని చూడండి మీరు కూడా. ఓకే అండి, వీడియో ఎలా ఉందో చూడండి. ఈ వీడియోలో అయితే నేను దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. దొండకాయ పండు మిర్చితో పచ్చడి చేస్తున్నాను. ఇవి వచ్చేసి పండు మిర్చి అండి, దొండకాయలు. ఇది పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి. కొంచెం అల్లం ముక్కలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఈ పచ్చడిలోకి 2 నేను వెల్లుల్లి తీసుకున్నాను. ఒకటి పోపులో వేస్తాను, ఒకటి పచ్చడిలో వేస్తానండి. ఇంతవరకు అయితే ఇప్పుడు నేను పచ్చడి చేసుకుంటానండి. నేను ఎలా చేసుకుంటాను, నేను ఏ విధంగా తీసుకుంటాను. ఇందులో నేను పల్లీలు వేయట్లేదండి, కొబ్బరి ఉంది కాబట్టి నేను పల్లీలు వేసుకోవట్లేదు. ఈ పండు మిర్చితో చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది పచ్చడి. మీరు కూడా ఈ విధంగా ట్రై. ముందైతే నేను కడాయి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటాను. 2 పావులు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇలా ముందు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను వేపుకోవడానికి. కలుపుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి అండి. పండు మిర్చితో చాలా బాగుంటుందండి టేస్ట్. పండు మిర్చి చాలా బాగుంటాయి. ఈ విధంగా కలర్ రావాలండి. ఇప్పుడైతే కలర్ వచ్చింది, నేను తీసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఇందులో నేను పండు మిరపకాయలు వేసుకుంటున్నానండి. హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా బాగా వేయించుకోవాలి, ఫ్రై ఎంత వరకు. ఈ పండు మిర్చితో చాలా బాగుంటుందండి దొండకాయ పచ్చడి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మిరపకాయలు కూడా మంచిగా వేగినాయండి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటాను నేను ఇప్పుడు. ఇప్పుడు ఇవి కూడా నేను తీసి పక్క పెట్టుకున్నానండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇందులో. ఈ దొండకాయ ముక్కలు వచ్చేసి పాకెట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయండి. ఇవి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మరి బాగా కూడా ఉంటుందండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. కొంచెం కరకరా ఉండాలి ముక్కలు. ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి దొండకాయ పచ్చడిలో. మరీ ఎక్కువ వేసుకోవద్దండి చింతపండు, కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇందులో నేను పల్లీలు కూడా ఏమి వేయట్లేదండి, కొబ్బరి వేసిన కాబట్టి పల్లీలు వేయట్లేదు. ఈ విధంగా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్న కొంచెం మగ్గుతాయి. ఒకసారి మూత తీద్దాం. ఈ విధంగా కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి కలుపుదాం. మంచిగా వేగుతున్నాయి చూడండి. ఇంకా కొంచెం వేగాలండి దొండకాయ ముక్కలు. ఇందులో నేను కొంచెం పసుపు వేసుకుంటాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి.
పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. మరొకసారి అయితే మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి ఒకసారి. మగ్గుతున్నాయండి, ఆల్మోస్ట్ మగ్గినాయండి. కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఇందులో. రుచికి సరిపడా నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. మనం ఎంత తినగలుగుతాం అంత. 1.5 స్పూన్ వేసుకున్నానండి నేను సాల్ట్ అయితే. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చండి, ఎవరైనా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేయొచ్చు. చాలా బాగుంటుందండి దొండకాయ పచ్చడి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ అయినట్టేనండి. మళ్ళీ చూద్దామండి. ఈ దొండకాయలు అయితే మంచిగా మగ్గిపోయినాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది చల్లగా కావాలండి. ముక్కలు మిక్సీ పట్టుకుంటానండి. ఇవి కూడా మిక్సీ పట్టుకుంటాను. కొబ్బరి పట్టుకుని చూడండి, ఇవి ఇందులో వేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా నేను ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇవి ఇందులో వేసుకుంటున్నాను. అయితే నేను కొన్ని వాటర్ వేసుకుంటున్నానండి మిక్సీ పట్టుకోవడానికి. రావాలండి పేస్ట్ అనేది, కొబ్బరి పేస్ట్. ఇందులో నేను దొండకాయ ముక్కలు వేసుకుంటాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో నేను దొండకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ విధంగా దొండకాయ ముక్కలు వేసి చల్లగా అయిపోయిందండి. ఇది చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ పట్టుకుంటున్నాను. దొండకాయ ముక్కలు కూడా అన్నీ ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి పచ్చడి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. మరీ మెత్తగా పట్టుకోకూడదండి, ఇలా ఉండాలి పచ్చడి. ఇలా ఈ పోపు ఇందులో వేసుకుంటామండి పచ్చడిలో. ఆహా, మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది.